హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ 2017 మోడలు, 17 రిజిస్ట్రేషన్, 0 డెప్ ఇన్సూరెన్స్ ఉన్నది, ఫస్ట్ ఓనరు. చాలా పర్ఫెక్ట్ ఉంది కారు. మనకు 15 తారీఖు మంగళవారం 10:45 అవుతుందండి. మీకు డిస్ప్లే కనబడుతుందో లేదో చూసుకోవచ్చు. ఎండ సన్లైట్ ఉండి డిస్ప్లే కొంచెం ఆగమాగం అవుతుందండి. మనకు డీజిల్లా 25 దాకా వస్తుంది మైలేజీ. మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. సీట్ కవర్ లేదు, షోరూమ్కి వెళ్ళి ఎట్లా వచ్చింది అట్లే ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, కొత్త మిచిలిన్ టైర్లు, దాన్ని ఏమంటారు, డైమండ్ కట్ కాస్ట్లీ అలై వీల్స్ వేయించారు. అంటే మనకు టైర్లును అలై వీల్కే మొత్తం పైసలండి. ఇది యొకోహోమా. ఒక్క టైరు 8,000 రూపాయలు ఉంటుంది. 195 సైజు బ్రీజా, 205 సైజు బ్రీజా, 1.4 ఇంజన్ బ్రీజా, 1.5 ఇంజను ఇది మన ఎస్పారు. రాత్రి తాగేసరికి ఏంటంటే గొంతు పట్టేసుకుంటారు, నిమ్మరసం తాగొద్దు సాయంత్రం. అయితే యొకోహోమా టైర్లు 195 ఇంచెస్ బై 55R15. అయితే బ్రీజా దీనికంటే ఇంజన్ సీసీ తక్కువ. ఎకో స్పోర్ట్లు ఏదైతే వస్తుందో ఇందులో అదే వస్తుంది. ఏసీ కంప్రెసర్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అదే వస్తుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, బ్లూటూత్, యాక్స్ కేబుల్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది టైటానియం కాబట్టి. చూడండి, ఆటో ఫోల్డబుల్ మిర్రర్ వస్తుంది. ఇది టైటానియం కాబట్టి. పవర్ విండోస్ 4, చైల్డ్ లాక్ అన్లాక్ బటన్ ఇదే. ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఇక్కడ ఉంటుంది. సేమ్ మనకి ఇట్లా బయటకు వచ్చి ఇది హెడ్ లైట్ ఫోకస్ కంట్రోల్. డిక్కీ ఓపెన్ అయ్యేది, ఫోగ్ ల్యాంప్స్ బటను. ఇదేమో హెడ్ లైట్ డిప్పర్ కొట్టడానికి. హారన్ ఇది. అటువైపు ఒక ఎయిర్ బ్యాగు, ఇటువైపు ఒక ఎయిర్ బ్యాగు. సేమ్ ఛార్జింగ్ పోర్టలు, ఆటో ప్యానల్, ఏసీ, ఈ గేర్ బాక్స్ కూడా చాలా నంబర్ 1 ఉంది బండి. ఏం పనిలేదు బండికి. మనకు సేమ్ ఈ కుడివైపు ఏవైతే ఇయర్ కోడ్తో పాటు ఉన్నవి కానీ పల్సటి దుమ్ము ఉంది. ఇది టైర్లా గాడిపెంత పెట్టుకోవాలి స్టిక్కరు. ఇది సీట్ హైట్ అడ్జస్టరు. చాలా తక్కువ రీడింగ్, 75,000 చిల్లర తిరిగింది. నేను మళ్ళీ మీకు దీన్ని డ్రైవింగ్ చేసుకుంటా చూపిస్తా. సేమ్ స్పోర్ట్స్ ఎడిషన్ లెక్క వాళ్ళు స్టిక్కర్ వేయించి ఇవి అలై వీల్స్ కొంచెం కాస్ట్లీ, డబ్బులు ఎక్కువ పెట్టి వేయించుకున్నారు. టైర్లు సిల్ టైర్లు. టైర్లు వేసినాక అంత 2,000 కిలోమీటర్ కూడా తిరగలేదు. 8 నల్ల 32,000 రూపాయలు పెట్టి టైర్లు, 40,000 పెట్టి అలై వీల్స్, 70,000 రూపాయలు టైర్లు అలై వీల్స్ వేసిర్రు సోకుల కోసం. సేమ్ చైల్డ్ లాకు వెనుక 2 డోర్లకే ఉంటుంది. ఇది చూడండి, వాషింగ్ రిక్వైర్డ్. ఇదేమో షోరూమ్ సీట్లే, మళ్ళీ వేయలేదు. చాలా కంఫర్ట్ ఉంది. ఇది మీకు ఏం పనిలేదు, బండి డైరెక్ట్ డీజిల్ పోసుకోవడం, నడపడమే. కుడివైపు కూడా సేమ్, చిన్నకు కూడా ఎక్కడ మరకలు పోలేదు. 195 55R15 బస్. మొత్తం అయితే సైజ్ ఒరిజినల్. బటన్ సిల్లు బటన్ ఇది. టైరు ఎక్కడేం పనిలేదు కారుకు. అద్దాలు ఒరిజినల్, బండి ఒరిజినల్ ఉంది. పల్సటి దుమ్ము ఉంది పైన, వాషింగ్ చేయలేదు. ఢిల్లీ నుంచి ఎట్లా వచ్చింది అట్లా తీసినాం. నిన్న ఏమో వాషింగ్ చేసి తీసినాం. చూడండి, సేమ్ 16 ఇయర్ కోడ్ ఉంది కానీ 17 మోడల్, 17 రిజిస్ట్రేషన్. కొన్ని అద్దాలకు అట్లా వచ్చింది. డిఫాగర్ ఉంది. ఈ స్పోర్టివ్ మోడల్ లోపల పెట్టించిన వాళ్ళు లుక్ కోసం ఇది కటింగ్ చేయించి, అది కూడా కాస్ట్లీ అవుతుంది. మళ్ళీ ఏది పెట్టినా డబ్బులే అండి, ఏం చేసినా డబ్బులే. టైర్ల గాలి పెట్టినా 10 రూపాయలు ఇవ్వాలి. పైసలు లేనిది సమాజం ఏం చేయలేదు. ప్రభుత్వం అయితే దాదాపుగా నాకున్న రాజకీయ అనుభవం ప్రకారం అయితే ఆగస్టులో జానారెడ్డి సార్ను కూర్చుని పెడతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓట్లేసే ఎమ్మెల్సీలా గిరిజన బిడ్డ ఒక ఆయనకు అంత స్పీడ్ పోతున్నా ఎస్టీ బిడ్డకు ఎమ్మెల్యే పదవి జానారెడ్డి సారే ఇప్పించిండు టికెట్. ఇంకొక నల్గొండ యాదవులకు సిపిఎం నుంచి ఈయన సారే, జానారెడ్డి సారే ఇప్పించిండు. 2 ఎమ్మెల్సీ సీట్లు, ఎమ్మెల్యే లోట్లు వేసేటి. టీఆర్ఎస్ నుంచి కూడా జానారెడ్డి సారే రేవంత్ రెడ్డి మన వీళ్ళతో మాట్లాడిపించినట్ట. 3 ఎమ్మెల్సీలు జానారెడ్డి సారే ఇప్పించినాయి. విజయశాంతి మేడం డైరెక్ట్ ఢిల్లీ పోయి సూట్ కేసు పట్టుకపోయి చక్కగా కొనుకొచ్చుకున్నది ఎమ్మెల్సీ. అంటే ముఖ్యమంత్రి పవర్ లేనట్టే 99%. ఈయన ఇంతవరకు తప్పు చేయలేదు రేవంత్ రెడ్డి సారు. ఎవరికి చెక్ పవర్ ఇవ్వలేదు. ఎక్కడ స్కామ్ జరగకుండా జాగ్రత్త పడతాడు. వితౌట్ స్కామ్ కాంగ్రెస్ ఉండదు, దాన్ని నిలవలేదు. స్కాములు చేస్తేనే పైసలు వస్తేనే కార్యకర్తలు వంచుతాంటే తాగుతాంటే వెళ్తాంటే సంసారం. నిన్న వీలైన కాడికి అంబేద్కర్ను విపరీతంగా వాడుకున్నారు. ఎట్లా వాడిరంటే ఇక అయినోడు కానోడు స్టేటస్లు, ప్రొఫైల్లు ఇగ ఘోరంగా వాడుకున్నారు.
ఆయన చేసిన మేలు ఒకరికైతే ఈ రాజకీయ అవసరం కోసం ఒకడు పెద్ద విగ్రహం కట్టిండు, మొత్తం గంగల వేండు. 2 రాష్ట్రాలలో 2 పెద్ద విగ్రహాలు కట్టిన వాళ్ళకు అంబేద్కర్ పాపం తలిగి 2 గవర్నమెంట్లు కూలిపోయినాయి. ఇక నిన్న వీళ్ళు చేసిన అరాచకాలకు వీళ్ళది కూడా కుప్పగొలే ప్రయత్నం ఉంది. మహనీయుని లెక్క కాకుండా తాగుతాందని ఆడిన వీళ్ళు ఏమన్నా వైన్ షాప్ బంద్ చేసిర్రా? పోనీ వీళ్ళు ఏమన్నా ఏం చేసిర్రు? నిన్న ఆగమాగం చేసుకొని మంచిగా రాత్రి అయితే ఇవాళ ఇప్పుడు 15వ తారీఖు ఇవాళ నోవాటెల్లో మీటింగ్ ఎమ్మెల్యేది. బిజినెస్ మ్యాన్లు ఆగుతలేరండి, ఖచ్చితంగా కాంగ్రెస్ను ఖతం చేసే ఆలోచనలు ఉన్నారు. జానారెడ్డికి చెక్ పవర్ పోయినా టీఆర్ఎస్కి పోయినట్టే, బీజేపీ పోయినట్టే. ఆయన ప్రజల మనిషి, అందరి మనిషి, ఆయన చెప్తున్నట్టు కాదు. మనకు చెయ్యి తిరగబోతుంది. మీకు రియల్ ఎస్టేట్ను బిల్డర్ అసోసియేషన్ ఇవన్నీ కొద్దిగా వాళ్ళు భూములు హబ్బు చేస్తారు కాబట్టి పథకాలు ఇస్తారు. టీఆర్ఎస్ వస్తే రైతు బంధు ఇస్తారు, రుణమాఫీ చేస్తారు, అన్నిటికీ మళ్ళీ రీసాల్వేషన్ అవుతుంది కాబట్టి చేయి దింపుకుంటారు. కానీ ఇక వాళ్ళు కూడా అతి చేస్తే మళ్ళీ గంగలగలుగుతుంది. బీజేపీ వస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటుందండి. వాళ్ళు డెవలప్మెంట్ తప్ప ప్రజలకైతే రూపాయి చేతికి ఇయ్యరు. రోడ్లు, భవనాలు అవన్నీ మిగతా చూసుకుంటారు తప్ప. ఈ బండి మనం 3 లక్షల రూపాయలకు కస్టమరే 3 లక్షలు అంటే కస్టమర్ మనకు హ్యాండ్ ఓవర్ చేసింది ఢిల్లీలో. ఇవాళ అమ్మకపోతే అర్షిత్తో మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది. దీన్ని 3,20,000 ఇన్ అకౌంట్ అన్నారు వాళ్ళు. రాంగ్ 5,000 డీజిల్ పోసుకున్నారు, మళ్ళీ పోంగ 5,000 డీజిల్ పోసుకుంటారండి, అంతే. ఇంకా మళ్ళీ అంత ఎక్కువ ఏమి ఉండదు. అంతే కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. లెఫ్ట్ కూడా ఒరిజినల్ బండి, ఎక్కడ కూడా చిన్న గీత వల్లేదు. డీజిల్లా 25 చిల్లర మైలేజ్ వస్తుంది మీకు. డోర్లు కూడా పల్సగా ఒరిజినల్ ప్లేన్ డోర్లు ఇవి. టైర్లు కూడా టైర్లు వేసి అంతా 1000 కిలోమీటర్ కూడా తిరగలేదు. సీల్ టైర్లు కంప్లీట్గా. ఇంజన్ వైజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. జస్ట్ వాషింగ్ చేసి డీజిల్ పోసుకొని నడుపుకున్నాడే 25 మైలేజ్ ఈజీగా వస్తుందండి. 25-26 దాకా మైలేజ్ వస్తుంది మనకు. మీరు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా 40-45 వేల దాకా ట్యాక్స్ వస్తుంది. తాళ చేతితోనే డిక్కీ ఓపెన్ అవుతుంది. సేమ్ చూసుకోండి, మనకు 16 అంటే 16. ఈ చాబీతోనే డిక్కీ ఓపెన్ అవుతుంది. 2 సార్లు ఓపెన్ చేసిన, ఆల్రెడీ ఓపెన్ అయింది, గ్యాప్ వచ్చింది. బస్ లేచింది. ఆగరాదే ఎన్నిసార్లు అంటే. ఫోర్డ్ సేమ్ ఒరిజినల్ ఫినిషింగ్. లెఫ్ట్ కూడా ఒరిజినల్ ఫినిషింగ్. గవర్నమెంట్ గురించి ఎందుకు చెప్పినంటే, గవర్నమెంట్ పడిపోతే కార్లు విపరీతంగా సేల్ పెరుగుతుంది. హైదరాబాద్ మార్కెట్, కరీంనగర్ మార్కెట్, వరంగల్ మార్కెట్, ఒక్క మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, నారాయణపేట, ఈ 3-4 జిల్లాలలోనే కొద్దిగా కార్లలో సంతోషంగా ఉన్నారు, బిజినెస్లలో కొద్దిగా ఆనందంగా ఉన్నారు. మిగతా జిల్లాలన్నీ కార్ల విషయాలలో, సంతోషపడే విషయాలలో డౌన్ఫాల్ అయ్యారు అమౌంట్ లేక. ఉచిత బస్ అనే దరిద్రం. మీరైతే కండక్టర్ సార్లు మీరు ఎవరున్నా, నేను బస్ ఎక్కినా, నాకైతే నేను మొన్న హైదరాబాద్ పోయేటప్పుడు కూడా లేడీ టికెటే కొట్టించుకున్నా. నేను ఫ్రీ టికెటే కొట్టించిన, కనీసం కండక్టర్ అన్న బతకని అని పైసలు ఇచ్చి ఆ టికెట్ కొట్టించుకున్నా. ప్రభుత్వ ఉద్యోగులు అన్న కనీసం వాళ్ళు గంత సంపాదించుకుంటే ఉద్యోగులు అయితే సంపాదించుకోవాలి, నా కోరిక అది. షోరూమ్ ఇది విత్ బార్ కోడ్. స్టెప్ని ఇంతవరకు ముట్టుకోలే. ఇది కూడా ఇయర్ కోడ్ చూసుకోండి, ఎందుకంటే మనకు అన్నం అంతా చూడకున్నా ఒక మెతుకు పడితే చాలు అనే కాన్సెప్ట్లో. ఎట్లా అంటే కారు మొత్తం చూడకున్నా స్టెప్పిన్ టైర్ చూస్తా ఇది వాడలేదు అంటే వీళ్ళు వాడలేదు. ఈ సంవత్సరం కోడ్ పోలేదంటే పోలేదు. డిక్కీ ఫినిషింగ్ ఒరిజినల్ ఉందంటే ఉంది. ఇది కారు కొన్నప్పుడుదే గుడ్ ఇయర్ టైర్ అంటే గుడ్ ఇయర్ టైర్ కారు కొన్నప్పుడుదే. స్టెప్పిన్ కూడా అసలు బిల్కుల్ వాడలేదంటే వాడలేదు. స్పోర్ట్స్ అవేషన్ అంటే ఓషన్ అంటే స్టెప్పిన్ టైరు 2017 సిల్ టైరు ఇంతవరకు వాడలేదు. దాని కింద కూడా మీకు మ్యాట్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. జాకీ అవన్నీ దాని కింద ఉంటాయి. అందుకోసం చెప్పిన, గవర్నమెంట్ కనుక కూలిపోయినా కాలిపోయినా ప్రజలు ఘోరంగా ఆనందపడతారు. దక్షిణ తెలంగాణలో చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా టీఆర్ఎస్ ఉంటే ఇదే మల్లన్న సాగర్ నిన్న శ్రీరాముడు చక్రస్నానం చేసిండు, నిండు కుండలెక్కుంటుండే. ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదా కార్యకర్తలు? నీళ్ళు ఎందుకు ఇడవద్దు, కరెంటు బిల్లు అయితే లేదని నీళ్ళు ఇడతలేడట. ఉస్నాబాద్లో ప్రాజెక్టు రింగ్ రోడ్ వేస్తుండండి, మంత్రి చెప్పిండు రింగ్ రోడ్ కొత్తది పడతాడు, మన కాంగ్రెస్ పార్టీలో భూములు కొనుక్కోమని. రింగ్ రోడ్ ఇది కూడా నేను యూట్యూబ్లో చూపించిన. ఇది రాదే పిల్ల, చాలా ఇది లోతులు ఉంది. అట్లా వీళ్ళది ఎప్పుడు ఏమైతే తెలియదు. సో మీరైతే అలర్ట్ ఉండండి. బిజినెస్ వాళ్ళు పాపం చాలామంది ఇల్లు కట్టి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ కూడా బిల్డర్స్ పెడతారు. ఇప్పుడు ఇది అయిపోతే హైదరాబాద్ చూడండి ఒరిజినల్ సిల్ ఉంది, ఇంట్లో కూడా గాడ్ బరాబరే ఉంది. ఎప్పుడైనా మీరు దూరం ప్రయాణం పోయేటప్పుడు టైర్ల గాడుపుంతో చూసుకోవాలి. చిన్నది అంటే మునుపంటే రోడ్లు బాగాలేక మెయింటెనెన్స్ వచ్చేది, కానీ ఇప్పుడు రోడ్లన్నీ నెంబర్ 1 ఉన్నాయి. ఇది కూడా మీకు షోరూమ్ పాడేస్తున్నా. ఇది ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదండి, చూసుకోవచ్చు మీరు. అంటే యూజ్ చేయలేదు, లెస్ యూజ్ కాదు, అసలు యూజే చేయలేదు. ఇది కూడా కంపెనీదే, బూట్ ఫ్లోర్ ఒరిజినల్. ఇక మీరు పెట్టే ధర ఎంతో చెప్పండి, దాన్ని బట్టే డిసైడేషన్ కావచ్చు.
నేను మళ్ళీ దాన్ని పట్టుకొని లేస్తా. సింగిల్ హ్యాండ్తో లేపిన, ఇది కూడా ఫిట్ చేస్తా. అయితే వెహికల్ తీసుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, బెస్ట్ ఉంటుంది. ఈరోజు 2017 డ్రైవింగ్ స్కూల్ బిజినెస్, కార్ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మీకు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతా అంటే కూడా మనకు పర్సన్ కావాలి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెడితే నడవది. ఇన్వెస్ట్మెంట్ పెడితే మేమే నాకేస్తాం, డబ్బులు మళ్ళీ చేతికి రావు. నా దగ్గర 5 నుంచి 6 ఇన్వెస్టర్స్ హార్లలో ఉన్నారు. మంచి మార్కెట్ చేస్తాం హైదరాబాద్లో. జస్ట్ మార్కెట్ స్టార్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయితే ఎవరైనా 2 ఫ్లాట్లు అమ్ముకున్నా కూడా పైసలు ఎట్లా వచ్చేది అర్థం కాదు. అమెరికా అక్కడ నుంచి వస్తాయి విదేశీ పెట్టుబడులు. చూసుకోండి ఒరిజినల్ గుడ్డియర్ టైర్ 2017. బ్యాక్ సైడ్ కూడా ఒరిజినల్ ఉంది, డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. ఏ ఒక్క కాడ కూడా మీకు లెస్ యూజు సిల్ టైర్లు ఉన్నాయి. టైర్లకును అలై వీల్స్, స్టైల్ అలై వీల్స్కు 70,000 రూపాయలు వేసుకోండి కథం. ఓకే, ఒక టీచర్కు ₹1,00,000 వస్తుంది శాలరీ, దానికంటే ఇది తక్కువ. ఇది చూసుకోండి, ఇక్కడ కూడా ఎక్కడ షోరూమ్ మరకలు పోలే, కింద కూడా సైలెన్సర్ కానీ ఈ జాయింట్స్ కానీ ఫోర్డ్ అంటే ఫోర్డ్ అని రాసింది చూడండి, మట్టి ఉంది కానీ FORD చూడండి. హై క్వాలిటీ ఉంది బండి అయితే. ఇంజన్ కూడా హై క్వాలిటీ ఉంది, ఇది కూడా హై క్వాలిటీ ఉంది. ఎక్కడ కూడా చిన్నగా ప్రాబ్లం అనేది లేదు. దగ్గరికి వెళ్ళి చూసుకొని మళ్ళీ చూసుకోండి. సిల్ టైర్లును అలై వీల్స్ 70,000. ఆ 70,000 చేస్తే బండికి ట్రాన్స్పోర్ట్ 20,000. ఈ 1,00,000 తీసేస్తే బండికి 2 లక్షలు అన్నట్టే మీ లెక్క ప్రకారం. అంత క్వాలిటీ. మీరు ఇథియోస్లో వెనక కూర్చోరి తోలురి, ఇంట్లో కూర్చొని తోలురి, బండి స్పీడే వేరుంటుంది. డ్రైవింగ్ చేస్తే విధానంలో దీని స్ట్రక్చరే వేరుంటుంది ఫోర్డ్ది. ఓవర్టేకింగ్లా పక్కపొంటి ఆర్టీసీ బస్సు లేకుంటే లారీ పోతుంటే మనం నడిపే ఫస్ట్ ఎయిడ్ కిట్, మనం నడిపే మూమెంటు, దీనికి సంబంధించిన గైడ్, ఇది కూడా బ్లూ కలర్ వచ్చింది, చాలా సంతోషం. దానికి సంబంధించిన గేర్ బాక్స్ ఇవన్నీ కూడా బుక్లెటు, టేప్ రికార్డర్ బుక్లెటు ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఓనర్ మొట్టమొదలు మనం ఈ మధ్యకాలంలో అన్నీ గత 6 నెలల నుండి కూడా ఓనర్ మొట్టమొదలు గత 6 నెలల నుండి కూడా ఒక్క ఎన్ఓసి అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నేను ఎన్ఓసికి కొత్త టీం పెట్టిన, బండ్లు అమ్మడానికి కూడా 2 ముగ్గురు పెట్టిన. ఒక్క బండి కూడా ఎన్ఓసి కానీ ఏది కానీ గైడెన్స్ కాలేదు. నేను రాత్రి కూడా రంగనాథ్ సాగర్లో ఒక వాయిస్ వీడియో తీసిన, దానిలో చెప్పిన నేను ఆల్రెడీ. హైదరాబాద్లో కూడా మీరు ఢిల్లీ కార్ ఎవరైనా కొంటే హైదరాబాద్లో ఏజెంట్ ఉంటాడు, ఒక ప్రైవేట్ కంపెనీ ఏజెంట్ ఉంటాడు. అతను పాన్ ఇండియా ఎక్కడైనా UP 70 అలహాబాద్, సిక్కిం, అస్సాం ఎక్కడైనా ఎన్ఓసి వాళ్ళు పట్టుకొస్తారు. యాజ్ పర్ 2017 మోడల్ పెట్రోల్ ఉంది, 1,50,000 హైదరాబాద్ ఎన్ఓసి వాళ్ళు ఇస్తారు. మళ్ళీ మనం ఇయ్యం, కంపెనీ వాళ్ళు వాళ్ళే ఇచ్చేటట్టుగా. మీకు ఎవరైనా రెడీ ఉంటే పెట్రోల్ బండిలా చూస్తానంటే చూడండి. కాకపోతే దాని సామాను కొద్దిగా కష్టం. దీనికి అనుకో మన మేధావులు మెకానిక్లు ఏదో తయారు చేస్తారు, దానికి మనం తయారు చేయడం కష్టం. చూసుకోవచ్చు. నిన్న కూడా ఒక అద్భుతం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో. భర్తకు తలనొస్తే భార్య ట్యాబ్లెట్ వేసుకోవడం అనేది ఒకప్పుడు. సేమ్ అట్లనే పవన్ కళ్యాణ్ సార్ భార్య భర్తను దృష్టిలో పెట్టుకొని వారు ఒకరికొకరికి అనుబంధంగా సార్ లేకున్నా మేడం వచ్చి ప్యూర్ తెలంగాణ, ప్యూర్ ఆంధ్ర తెలుగు మహిళ లెక్క ఆ మూమెంట్తోని శ్రీవారి దర్శనం కానీ, అన్నం వడ్డియడం కానీ, చీర కట్టు కానీ, బొట్టు కానీ, ఆమె అసలు చైనా పూర్తిగా గరుడ స్తంభం అలింగనం, భోజనం తినే చేతి స్టైలు వాళ్ళు చెంచలతోనే తింటారు చైనాలో. చేతి స్టైలు అంటే పవన్ కళ్యాణ్ సార్ ఆకస్మికంగా ఏదైనా జరిగినా రాజకీయంగా తప్పుకున్నా ఆమె అవసరమైతే జనసేన పార్టీ టేక్ ఓవర్ చేసుకున్నంత గొప్పగా నిన్న జరిగింది అది. దానికి మళ్ళీ ఈ చంద్రబాబు సార్కే డౌట్, ఎందుకంటే అమ్మ వీళ్ళు అలర్ట్ అయితే నా బతుకు గోయింది అనుకుంటాడు. ఆయనే చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు చంద్రబాబు సార్ దగ్గర. సో దాన్ని కూడా ఈ కమ్మలు టైట్ కంట్రోల్ చేయాలి, లేకుంటే ఇబ్బంది అవుతుంది. కానీ చాలా అద్భుతం అండి అది. సార్ కోసం, పిల్లల కోసం మేడం చేసిన త్యాగం ఇంత అంత కాదు. విదేశీ వనితలు అంటే మనోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు సగం బట్టలు వేసుకుంటారు, తెలివి ఉండదు అది అంటారు. కానీ ఆ అమ్మతనం చూపించింది ఆమె నిన్న, చాలా సంతోషం అనిపించింది. సేమ్ బ్యానెట్ స్టిక్కర్ కూడా ఒరిజినల్. ఫోన్ వస్తుంది, బ్యానెట్ స్టిక్కర్ కూడా ఫోన్ కంటిన్యూగా వస్తుందండి, కంటిన్యూగా 17 సార్లు మిస్ కాల్స్ వచ్చినాయి. నేను ఇది వీడియో తీస్తున్నా, దెబ్బ 15 మిస్ కాల్స్ వచ్చినాయి. గోదావరికర్ నుంచి ఒక సారు లోన్ అతనికి కావాలి, ప్లస్ ఈ ఏమియో ఈ ఒంగోలు సారు
యూఎస్ఏ నుంచి వాళ్ళు డబ్బులు కొడతారు, రిపీట్కి వస్తారు. అవే కాల్స్ కంటిన్యూ వస్తున్నాయి. ఈ బ్యాటరీ ఉందంటే ఫోర్డ్ కంపెనీ అన్నట్టు. మేము ఎవ్వరికి కార్ డెలివరీ ఇచ్చినప్పుడు వీడియో తీయమండి, ఎందుకంటే తన సొమ్మైనా దాసుక బతకాలి. మా కళ్ళ ముందు కూడా చాలామంది దిష్టి తగులుతారని వాళ్ళు ఏం చెప్తారంటే, ఏడికి వచ్చినవారు అంటే గీడికి వచ్చినా కానీ అని చెప్తా ఉంటారు, కార్ కొన్నా అని చెప్పరు. సో వాళ్ళ కాన్సెప్ట్ బట్టి నాకే నష్టం, నేను డెలివరీ ఇచ్చినట్టు వీడియోలు పెట్టకపోతే నాకే నష్టం. కాకపోతే ఈ తక్కువ ధర నేను ఇస్తున్నా కాబట్టి మిగతా మార్కెట్ దెబ్బ పడకుండా నేను డెలివరీస్ పెట్టాను. కొంతమంది ఆనందపడచ్చు, వాడు అమ్ముతానని. అట్లా కూడా ఎవరి ఆనందాన్ని మనం కాదనద్దు. విత్ ఇయర్ కోడ్ హెడ్లైట్, అప్రాన్ లెగ్ ఒరిజినల్, కూలెంట్ డబ్బా కూడా ఒరిజినల్ ఉంది. కాకపోతే కొద్దిగా మట్టి పట్టి ఉంది, వాషింగ్ రిక్వైర్డ్. మీకు డిక్కీలు అయితే ఏది ముట్టుకోలేదు. ఆయిల్ కూడా కొంచెం థిక్నెస్ అయింది, ఎందుకంటే వాళ్ళు మామూలు స్పీడ్ దంచుకరాలేదు. 150 కొట్టుకొచ్చారు మన మహానుభావులు. 150 కొట్టుకొచ్చారండి. అయితే ఇది ఒకటి వాషింగ్ చేస్తే తెల్లగా అవుతుంది. మిగతా అంతా నెంబర్ 1 ఉంది. టర్బో స్టిక్కర్స్ కానీ ఇవి పోలేదు. కళ్ళ ముందు ఎట్లుందో అట్లా బండి. ఒరిజినల్ సర్వీస్ రికార్డు ఉంది. 70,000 చిల్లర తిరిగింది. ఓనర్ ఫస్ట్ ఇండియాలో ఎక్కడైనా సర్వీస్ రికార్డు తీసుకోండి. బండి నెంబరు DL12CL 6700, బండి నెంబరు 6700. ఇంజన్ చేసిస్ నెంబర్ ఏమో 74,249 249 74,249 చేసిస్ నెంబరు. ఈ రెండింటిని సర్వీస్ రికార్డ్ కోసం షోరూమ్ ఇస్తే కొంతమంది ఫోర్డ్లో 500-1000 రూపాయలు తీసుకుంటారు, లేకుంటే కార్ ఇన్ఫో యాప్లో మొత్తం వస్తుంది. లేదంటే వాళ్ళకు 1500 అయితే స్క్రీన్ షాట్ ఇస్తారు డిస్ప్లే మీద. అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి నా నంబరు 789 789 3123 549. మళ్ళీ చెప్తాను, 789 3123 549. మా టీంలో అందరి ఆ గ్రూపులు ఉంటాయి, కింద అది పెడతాం. మనకు 4 గ్రూపులు మెయింటైన్ చేస్తున్నామండి. ఇందులో ఢిల్లీ కార్స్ తెలంగాణ వాట్సాప్ గ్రూపులు 4 ఉన్నాయి. ఇందులో కూడా ఫొటోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. 4 వాట్సాప్ గ్రూప్లో నాకు హాయ్ అని పెట్టి యాడ్ వాట్సాప్ గ్రూప్ అంటే యాడ్ అని పెడతాం మీకు ఇమీడియట్గా. ఎందుకంటే తరం మారుతుంది, గవర్నమెంట్తోనే పబ్లిక్ దగ్గర పైసలు ఉంటాయి. ఒక్క పిఆర్సీ ఇవ్వలేదు ఇంతవరకు, వీడు ఒక్కళ్ళకు డబ్బులు ఇవ్వలే. ఒక్కనికి పింఛన్ ఇవ్వాలి. అరే డిసెంబర్ 1 తారీఖు తర్వాత పింఛన్ తీసుకోరు, ఇప్పుడు పింఛన్ తీసుకోకరని చెప్పిండు ఒక్కొక్కడు. చాలామంది లంజవడుకులు ఏదో చెప్పారు, చెప్తే ఆశకు తీసుకోక పింఛన్లు పెరగలేదు. కనీసం పింఛన్ 4,000 అయినా మనోడు ఉంటే వాడు ఆశకి ఏదైనా కొనుక్కుంటాడు, బట్టలు బాతలు కార్లు ఏదైనా కొనుక్కుంటారు. అట్లా ఈ అబద్ధానికి అంతులేని అబద్ధాలు ఆడారు. కాబట్టి ఒక భూభారతి చాలా గ్రేట్ అండి. తండ్రి భూమి పిల్లలకు వచ్చినప్పుడు, ఇప్పుడు మా సొంత భూమి బొల్లిశెట్టి శివయ్య అని ఒక దుర్మార్గుడు ఉస్నాబాద్లో ఉన్నాడు. ఆ పేరు కూడా చెప్తున్నా. మేము పోయి కాళ్ళు మొక్కిన, నేను కూడా, అన్న 5 బిడ్డలు నీకు మినిమం 300 కోట్లు ఉంటుంది వాళ్ళ నాయన తాతలు సంపాదించిన ఆస్తి. ఆయన ఒక్కసారి ఉస్నాబాద్ సర్పంచ్ చేసిండు. ఇప్పుడు మున్నూరు కాపు రాష్ట్రానికి కొద్దిగా కార్యదర్శి మొన్న జాయిన్ అయ్యిండు. కాళ్ళు మొక్కి అన్న గీది పరిస్థితి అంటే నేను ఏం చేయలేను అన్నాడు ఆయన. అటువంటి పరిస్థితిలో వాళ్ళది కుప్పగూలిపోతే మనకు కొంచెం మూమెంట్ వస్తే డబ్బులు చేతి నిండా ఆడతాయి. గవర్నమెంట్ చేంజ్ అయిపోతే పాతళ్ళు సంతోషంగా ఉన్నారు. కొద్దిగా వాళ్ళకు అహం ఉంటుంది. కేటీఆర్కును కవితకు అహంతోనే గవర్నమెంట్ కుప్పగూలిపోయింది. మొట్టమొదటిసారి గెలిచినప్పుడు ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ రావు, సెకండ్ సారి ఎమ్మెల్యే 2019 ఎలక్షన్స్ అయితే 6 నెలలు హరీష్ను కలవలే, ఏడ ముఖ్యమంత్రి అవుతారు అని. సజ్జనార్ అని ఎన్కౌంటర్ చేసిండని ఏమో వానికే ట్విట్టర్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వాడు హీరో అయితే కేటీఆర్ కంటే గ్రాఫ్ ఎక్కువ పెడుతుందని వాళ్ళు తీసుకుపోయి బస్సు ఎక్కించారు, ఆర్టీసీ బస్ చైర్మన్ చేశారు. వాడు ఈ వారం రిలీజ్ అయ్యేటట్టున్నాడు ఆయన. అటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు చేస్తారు ఈ డబ్బున్న టెక్నికల్ వాళ్ళు. సో మనం ఉన్న దానిలో పిరికడన్నందిని సంతోషపడే ఒక కారు కొనుక్కునే కెపాబిలిటీ, సప్పుడేక కాళ్ళెక్కలు కడుక్కొని చెప్పులు ముఖం అన్ని కడుక్కొని నిమ్మలంగా గోర్ల కాడ నుంచి తీసుకొని శుభ్రంగా ప్లాస్టిక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ లేకుండా ఇంట్లోనే ముత్తంతా తిని బతుకుదాం. ఈ సంతోషపడే ఉద్దేశంలోనే మీకు ఈ కార్ అండి. ఎందుకంటే ఇక మనం చూద్దాం చూస్తూనే ఉంటావు. ఇక నువ్వు అంత ఏళ్ళు గడుతూ ఉంటాయి. గట్లా లంగతనం దొంగతనం చేసిన హ్యాపీగా ఆరాంగా తిరుగుతారు. నిజాయితీగా ధర్మం ప్రకారం ఉంటే ఇక చూస్తూనే ఉంటావు. ఈ వీటిని క్యాచ్ చేసుకోండి. ట్యాక్సీకి కూడా నీకు బెంగళూరు తిరుపతి ఎక్కడైనా ఫోర్డ్ మంచిగా నడుతుంది. అన్నిటికీ సర్వీస్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో లేని ఐటమ్ అంటే ఎలక్ట్రానిక్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఉందనుకో, ఎగ్జాంపుల్ డిక్కీ, టైర్లు, డెక్స్లు, ABS బ్రేకింగ్ సిస్టమ్, ఆయిల్ పోసే ఆయిల్, ఇంజన్ ఆయిల్, ఫిల్టరు, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ దొరుకుతాయి. దొరకంది ఫిస్టిన్ ఇంజన్లు ఏదైనా ఉంటే దొరకాయి. టైల్ ల్యాంప్ దొరకదా, గూగుల్లో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఆర్డర్ పెడితే దొరుకుతుంది 1200కి. ఇంటికి వస్తుంది, చూసుకున్నాం వద్దని కూడా రిటర్న్ పోతుంది. అట్లుంటుంది మొత్తం. వెనకటి రోజులు కాదు, రోడ్లన్నీ మంచిగా నంబర్ 1 అయినాయి కాబట్టి మీకు ఏం అవసరం లేకుండా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం మనకంటూ మనం మారదాం. భార్యాభర్తలు దగ్గర లేకున్నా, పవన్ కళ్యాణ్ సారును మేడం దగ్గర లేకున్నా, పిల్లోనికి అట్లా ఈ సింగపూర్లో ఉండే పిల్లోనికి అట్లయితే తిరుమలకు వచ్చి కుటుంబం కోసం ఆమె అంత డొనేట్ చేసి చెంచతోని తినే జన్మెత్తిన ఆ అమ్మ అన్నం వడ్డించి శ్రీవారి సేవల గంగమ్మకు హారతిచ్చి విఐపి దర్శనం అంటే శ్రీవారికి దర్శనం చేసుకొని గజస్తంభనం ఆలింగనం చేసుకొని కుటుంబం కోసం ఆమె ఆ చీర సాంప్రదాయం తలనీలాలు సమర్పయామి. మనోళ్ళైతే ఎంతో స్టైల్ కదా అంటారు. ఇక అంత పెద్ద గొప్పోళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అయితే. సో మనం కూడా మన భర్తల కోసం త్యాగం చేసే ప్రయత్నం, మన భార్యల కోసం త్యాగం చేసే ప్రయత్నం చేద్దాం. వెహికల్ అయితే ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ.